హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్ కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ లౌక్యం తెలియని ఒంటె. మంచితనం మంచిదే, కానీ లౌకిక జ్ఞానం లేని మంచితనం అస్సలు మంచిది కాదు. పైగా దుష్టులతో చేరితే మంచితనం కూడా ప్రాణాలు తీస్తుంది. సముద్రంలో కలిస్తే నదీ జలాలు కూడా ఉప్పుగా మారిపోతాయి కదా. ఆ విధంగా దుష్టబుద్ధి గల వారితో చేరితే మంచివారికి కూడా చేటు తప్పదు. ఆ నీతినే ఈ కథ చెప్తుంది. అనగనగా ఒక అడవిలో సింహం రాజు దగ్గర నక్క, కాకి, పులి పనిచేస్తుండేవి. కానీ అవి అస్సలు మంచివి కావు, కానీ మంచితనాన్ని నటిస్తూ ఉండేవి. ఒకనాడు అడవిలో బాగా బలిసిన ఒంటె ఒంటరిగా తిరుగుతూ వాటికి కనిపించింది. అవి దాని దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నువ్వు ఎక్కడ దానవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాయి. అప్పుడు ఆ ఒంటె, ఏమి చెప్పను నేస్తమా, నేను ఈ పక్క గ్రామం నుంచి వచ్చాను. నా యజమాని నన్ను చాలా బాధలు గురి చేస్తున్నాడు. ఆ బాధలు భరించలేక అక్కడి నుంచి నేను పారిపోయి వచ్చాను. ఇక్కడికి వచ్చి 15 రోజులు అయింది. ఇక్కడ ఆహారం బాగానే దొరుకుతుంది కదా, అందుకే నాకు బాగానే ఉంది. కానీ మంచి స్నేహితులు ఎవ్వరూ లేరు. అందువలన మంచి స్నేహితుల కోసం వెతుకుతూ ఇలా తిరుగుతున్నాను అని చెప్పింది ఆ ఒంటె. ఒంటె మాటలు విన్న నక్క, కాకి, పులి సంతోషించాయి. ఒంటె మంచిదిలా ఉంది, దానిని మనలో కలుపుకుందామా, ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడుతుంది అని నక్క, కాకి, పులి మాట్లాడుకొని ఒంటెతో ఇలా అన్నారు. మంచి పని చేశావు మిత్రమా, మాకు కనిపించడం మంచిదైంది. ఈ రోజు నుండి నువ్వు కూడా మాకు స్నేహితురాలివి అని చెప్పి ఒంటెని తీసుకువెళ్ళి సింహం రాజుని పరిచయం చేశాయి. ఒంటె మంచితనాన్ని సింహం రాజు ఎంతో మెచ్చుకున్నారు. క్రమంగా ఒంటె, సింహం స్నేహితులయ్యారు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాగా పెరిగింది. సింహానికి ఒంటె తెలివితేటల పట్ల నమ్మకం పెరిగింది. అప్పుడు సింహం అడవిలో ఉన్న జంతువులను పిలిచి, ఈ రోజు నుండి అడవికి ఈ ఒంటెను ప్రధానమంత్రిగా చేస్తున్నాను అని అందరికీ తెలియజేసింది. ఆ వార్త విన్న పులి, నక్క, కాకి ఎంతో కోపంతో రగిలిపోయాయి. ఇన్ని సంవత్సరాలుగా ఈ అడవిలో ఉన్న మనకి ఆ పదవి ఇవ్వక కొత్తగా వచ్చిన ఆ ఒంటెకు ఆ గౌరవం దక్కడం ఏమీ సరైన విధంగా లేదు అని అనుకున్నాయి. లోలోనే మూడు అసూయపడసాగాయి. ఎలాగైనా ఆ ఒంటెకు మనం హాని చేయాలి, అప్పుడు కానీ దానికి బుద్ధి రాదు అని ఆ నక్క మిగతా వాటికి సలహా ఇచ్చింది. వాటి నుండి ఆ మూడు ఒంటెకు బుద్ధి తెప్పించడానికి సమయం కోసం ఎదురు చూడసాగాయి. ఇలా కొంతకాలం గడిచింది. ఒకసారి సింహానికి జబ్బు చేసి అది కదలలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నక్క, కాకి, పులి జంతువుల్ని వేటాడి తెచ్చి సింహానికి ఆహారంగా ఇచ్చేవి. అలా జరుగుతుండగా ఒకనాడు ఎంత వెతికినా వాటికి చిన్న జంతువు కూడా దొరకలేదు. నక్క, కాకి, పులి ముందుగానే ఒక పథకం వేసి దిగాలుగా సింహం రాజు దగ్గరికి వచ్చి, మహారాజా, మాకు ఎక్కడా ఆహారం దొరకలేదు, ఎంతో ప్రయత్నించాము, కానీ ఎంత వెతికినా ఆహారం దొరకలేదు అని చెప్పాయి. ఆ తరువాత కాకి మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, మీరు నన్ను తినండి, నన్ను తిని మీ ఆకలిని తీర్చుకోండి అని చెప్పింది. ఆటలకి నక్క, పులి, ఏంటి, నిన్ను తిని ఆకలి తీర్చుకోవాలా, నువ్వు చిన్న జంతువువి, మహారాజుకి ఆహారంగా ఎలా సరిపోతావు అనుకున్నావు అని చెప్పాయి. తర్వాత నక్క వచ్చి, మహారాజా, నన్ను చంపండి, నన్ను చంపి మీ ఆకలిని తీర్చుకోండి అని చెప్తుంది. ఆ మాటలకు పులి, కాకి, నిన్ను చంపాలా, నీలో ఏమి ఆహారం ఉంటుంది, నిన్ను తిన్న మహారాజుకి
అస్సలు కడుపు నిండదు, ఆకలి తీరదు అని అంటాయి. ఆ తర్వాత పులి ముందుకు వచ్చి, మహారాజా నన్ను చంపండి, నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి అని చెప్తాయి. ఆ మాటలు విన్న నక్క కాకి, ఏంటి నిన్న? అసలే మహారాజు గారికి ఆరోగ్యం బాగాలేదు, నువ్వు చాలా అమాయకపు జంతువుల్ని చంపి నువ్వు పెద్ద పాపాత్ముడివి అయ్యావు. నిన్ను తింటే రాజుగారికి ఇంకా ఆరోగ్యం చెడిపోతుంది, అప్పుడు మనకి మహారాజు లేకుండా పోవచ్చును కూడాను అని అంటాయి. అప్పుడు ఏం చేద్దామా అని మూడు ఆలోచిస్తున్నట్టు నటిస్తున్నప్పుడు ఒంటె ముందుకు వచ్చి, మహారాజా మీరు నన్ను చంపండి, నేను చాలా పెద్ద జంతువుని, నా శరీరంలో చాలా మాంసం ఉంటుంది, నన్ను తింటే మీ ఆకలి తీరిపోతుంది అని చెప్తుంది. ఆ మాటలు విన్న సింహం బాధపడుతూ, నువ్వు నా ప్రియమిత్రుడివి, నిన్ను ఎలా చంపగలను అని అడుగుతుంది. ఆ మాటలకు ఒంటె, ఏమీ పర్వాలేదు మహారాజా, నేను మీకు ఆహారంగా అయినందుకు ఎంతో సంతోషపడుతున్నాను అని చెప్తుంది. సింహం రాజుకి ఇష్టం లేకపోయినా ఆకలితో ఉండలేక సరేనంటుంది. ఆ వెంటనే పులి, నక్క, కాకి ఒంటి మీద పడి దాన్ని చంపేస్తాయి. సింహానికి వంటను ఆహారంగా ఇచ్చి అవి కూడా ఆహారాన్ని తిని ఎంతో సంతోషపడతాయి. పాపం వంటే కాకి, నక్క, పులి వేసిన పన్నాగం అని తెలియక మంచితనంతో తన ప్రాణాలను పోగొట్టుకుంటుంది. దుష్టులు మంచివారి ప్రాణాలను కూడా తీయడానికి వెనుకాడరు అని ఈ కథలో నీతి. పిల్లలు, ఈ కథ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.